సయ్యద్ షరీఫ్ నిసా. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇళ్ల పట్టా తీసుకుని ఇప్పుడే బయటకు వచ్చారు. ఫీలింగ్ అయితే చాలా హ్యాపీనెస్ గా ఉంది. ఈ ఆనందం కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తున్నాయి. చాలా అసలు ఇంత ఈజీగా వస్తుంది అనుకోలేదు. చాలా ప్రయత్నిస్తున్నారమ్మా. మేము మినిమం 20 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం పట్టా. మీకు ఏ రాజకీయ నాయకులు ఇవ్వలేదు? ఎవరు ఇవ్వలేదు. ఏం చెప్పేవారు మీరు పట్టాలు అడుగుతుంటే వెళ్ళి? ఇలా అడుగుతుంటే ఏమీ చెప్పేవారు కాదు. మామూలుగా ఇలా ర్యాలీలు తిరిపేవాళ్ళు, అలాగే చేసేవాళ్ళు. కానీ మనకి ఏ పట్టా గురించి ఏం చెప్పేవారు ఎవరు ఏం భరోసా ఏమి ఇవ్వలేదు. కానీ ఈయన ఒక్క మాటకి భరోసాగా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. సొంత ఇల్లు ఏదైనా చిన్న ఇది ఉంటది. ఇప్పుడు సొంత ఇల్లు మీ పిల్లలు వాళ్ళకి ఒక సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆ పిల్లలకి ఇప్పుడు కొద్దిగైనా సపోర్ట్ ఉందన్న ఆనందం ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మరి లోకేష్ గారు చెప్పినట్టుగానే ఇచ్చేసారు. చాలా మంది రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు, కానీ ఎవరు నెరవేర్చారు కదా. ఈయన మట్టికి ఖచ్చితంగా చాలా బాగా హామీ నెరవేర్చారు. అదైతే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటి ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారా, లేదంటే అన్ని పార్టీల వాళ్ళకి ఇచ్చారా? పార్టీ వాళ్ళకి ఇచ్చారు. మా ముస్లిమ్స్ తెలుగు వాళ్ళు అలా ఇదా అని ఏమి లేదు. మా ఏం లేదు. అదా ఏం చూడాల, అందరికి ఇచ్చారు. అది హ్యాపీనెస్. పార్టీలు చూడకుండా ఎవరైతే నిజంగా ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ ఇచ్చారు. అందరికి ఇచ్చారు. బాగానే ఇచ్చారు. బట్టలు కూడా పెట్టడం ఏ విధంగా? బట్టలు కూడా అసలు పుట్టింటికి వెళ్తే అమ్మ పెట్టడానికి కాస్త ఆలోచిస్తుంది. కానీ ఈయన అలా కాదు. పుట్టింటి కన్నా ఎక్కువగా చూశారు. చాలా హ్యాపీ. ఉన్నాడా? అన్న తమ్ముళ్ళలాగా చాలా హ్యాపీనెస్ గా ఉంది. నాకైతే సొంత అన్నలాగే. మన అన్నయ్య వెళ్ళినా వదినకి అడిగి ఇస్తారు. కానీ ఈయన అలా కాదు. చెల్లి వచ్చింది అన్నట్టుగా ఇచ్చారు. నాకు చాలా హ్యాపీనెస్ గా ఉంది. మాట్లాడారు మీతో? చాలా బాగా ఆనందంగా ఉంది. డైరెక్ట్ గా చూశాను ఆయనకి. డైరెక్ట్ ఆయన చేతులతో ఇచ్చారు. ఎక్కడ చూసినా ప్రజల్లో ఎక్కడైనా ఇలా 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ ఈయన మట్టికి మన చేతులకి అందించి మన పక్కన నుంచొని ఇచ్చారంటే ఎంత హ్యాపీనెస్ గా ఉంది. లోకల్ నాయకులు తెప్పించేస్తారు, ఈయన ఎమ్మెల్యేలు ఎవరు, కానీ ఈయన స్వయంగా వచ్చి స్వయంగా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఈయన చేతులతో ఇచ్చారంటే ఇంకా పెట్టి కూడా పంపిస్తున్నారు. భోజనం పెట్టి మరి అదే అంటున్నాను, పుట్టింటికి వెళ్తే అమ్మాయినా చూడటానికి అసలు టైం పట్టింది ఎలాగైనా. కానీ ఈయన అలా కాదు. మరి ఏమనుకుంటున్నారు? మరి గతంలో అతను ఓడించారు ఇదే నియోజకవర్గంలో, మీరే. మనకు తెలియదు కదా ఆయన గురించి. బాధపడుతున్నారు. అప్పుడే గెలిపించుంటే అప్పుడే మీకు ఇలా పట్టా, మనకి పట్టా వచ్చేది. మనం కూడా కాస్త వృద్ధిలోకి వచ్చేవాళ్ళం. మన ఏరియా కూడా కాస్త బాగుండేది. అప్పుడు చేయలేదా ఎందుకు అని ఇప్పుడు బాధపడుతున్నాం. కానీ ఇప్పుడు ఈయన చేసిన పనికి మనకి చాలా సంతోషం. కానీ ఈయనే ఉండాలి. ఎందుకు గెలిపించాం? మనకి బాగుంటే మనం ఎందుకు గెలిపించాం? ఏదైనా సమస్యలు వస్తే నియోజకవర్గంలో అలా ఏం లేదు. సార్ మీ పేరండి? నా పేరు కారంపూడి శ్రీనివాసరావు. ఇంట్లో 25 ఏళ్ల దగ్గర నుంచి ఉంటున్నాము. కానీ మీకు పట్టా ఇవ్వలేదు, సొంత ఇంటి కల నెరవేరలేదు. మరి ఈ రోజు మన ఇల్లు మన లోకేష్ పేరిట ఈ రోజు లోకేష్ గారు పట్టా ఇచ్చారు కదా, సో ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు ఉన్న రాజకీయ నాయకులు కలిసారా? ఇళ్ల పట్టా కోసం అడిగారా? ఎన్నోసార్లు అడిగాము, ఎంతమందినో కలిసాము. ఎవరు మాకు సహకరించలేదు. లోకేష్ గారు సహకరించారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అనుకున్నారు అసలు, ఎందుకంటే 25 ఏళ్ళ నుండి మీకు కళ అవ్వలేదు, ఇలా నెరవేరుద్దని అనుకోలేదు. నెరవేరింది. చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదో పుట్టింటికి వెళ్ళినట్టుగా ఏకంగా బ్యాగ్ పట్టుకుని వచ్చేస్తున్నారు సారే, బట్టలు పసుపు కుంకుమ కదా, సంతోషంగా ఉంది. పుట్టింటికి వెళ్ళా కూడా ఈ విధంగా పెడతారు? ఇంత ఆస్తి ఇచ్చి ఒక్క పత్రం ఇచ్చి లేదు, వీళ్ళు అబ్బాయి గారు పెట్టారు అన్ని. ఈ విధంగా చూడరు. మరి లోకేష్ గారు ఈ విధంగా చేశారు కదా, ఏం చెప్తారు ఆయనకి? ఏం చెప్తే చాలా మంచిదని చెబుతున్నాం. ఆయన శుభం కలగాలని కోరుకుంటున్నాం. పట్టా ఇచ్చి ఏమైనా మాట్లాడారా? థ్యాంక్స్ చెప్పారు. మంచిదమ్మా అన్నారు. మంగళగిరిలో చాలా ఏళ్ళు బట్టి ఉంటున్నారు అంటే ఈ ప్రాంతంలో. ఎప్పుడు పట్టాలు రాలే ఇంతవరకు, ఇప్పుడే వచ్చినాయి. ఇంతకుముందు చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు ఇక్కడికి, ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, గెలిచారు. ఎవరు మీకు న్యాయం చేయలేదు. వాళ్ళు కూడా రాలేదు. ఎలా పని చేస్తున్నాడు? 10 నెలలు అవుతుంది. బాగా చేస్తున్నారు. ఏదైనా కష్టం వచ్చి ఆదుకోమంటే ఆదుకుంటున్నారు. ఇప్పుడు మా ఆయన గారికి పెన్షన్ కావాలని సెలెక్ట్ చేస్తా అన్నారు. ఏదైనా పెన్షన్ లేదు చెప్తే అది కూడా చేస్తాను. ఈయన ఆర్టిపేసింటి ఈయన చేయమంటే చేస్తానమ్మా అని రాపించుకున్నారు కాగితం మీద. చేస్తాను. ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? బాగానే మాట్లాడుతున్నాడు. సేపు నుంచి చాలా గ్రేట్ ఆయన. పాపం మేము నుంచి చాలా బాగా చూస్తున్నాడు ఆయన. అందరితో సంతోషంగా మాట్లాడుతున్నాడు. పేరమ్మా? షేక్ నాగుల. ఇళ్ల పట్టా వచ్చిందమ్మా మీకు? వచ్చింది సార్. మన ఇల్లు మన లోకేష్ పేరుతో లోకేష్ గారు అయితే ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇప్పటి వరకు మీకు ఎన్నేళ్ళ నుండి ఇళ్ల పట్టా కోసం ప్రయత్నించారు? ఇప్పటి వరకు మేము వచ్చి 20 ఏళ్ళు పైన అయిపోయింది సార్. ఏమో ఇళ్ల పట్టాలు ఏమీ లేవు. వేసుకుని ఉంటున్నామంటే వేసుకుని ఉంటున్నా నామకరణానికి, ఏమీ లేదు అసలు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు, సంతోషమే. వరకు చాలా మంది నాయకులు అడిగామని చెప్తున్నారు, ఎవరు ఇవ్వలేదు. మరి ఈయన ఇచ్చారు కదా, సో ఏం చెప్తారు?
ఏం చెప్తాం, ఆ మంచితనంగా చేశారు. ఇంకా ఆయన ముందుకు రావాలి, ఏదైనా మాకు సహాయం చెయ్యాలి. మరి మీ ఎమ్మెల్యే ఆయనే కదా. ఎమ్మెల్యే ఆయనే సార్, ఇంకా గెలిపించాం కదా, ఆయన కూడా బాగుండాలి, అందరికి బాగుండాలి ఇంకా అనుకొని హ్యాపీగా ఫీల్ అయ్యాం. అమ్మా మీ పేరమ్మా? రిహానా. రెహానా గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇళ్ల పట్టా ఇచ్చారు కదా. చాలా బాగా ఫీల్ అవుతున్నాము. మాకైతే సొంత ఇల్లు లేవు, ఈ ఇల్లు కూడా ఉంటదో పోతదో అనే భ్రమలో ఉన్నాము. నారా లోకేష్ గారు మాకు పట్టాలు ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మాకు సొంత ఇల్లు అనేది సమకూరింది కాబట్టి నేను నా పిల్లలు సంతోషంగా ఉన్నాం. అంటే ఎన్నేళ్ళ నుండి అమ్మా మీకు లేదు? ఎన్నేళ్ళ నుండి అక్కడ ఉంటున్నారు? ఎన్నేళ్ళ నుండి అంటే ఇంతకుముందు రాజకీయ నాయకులు కలిసి అర్జీలు పెట్టుకోవడం జరుగుతుంది? మేము పెట్టాము, అయితే రాలేదు ఏమి. మేము 8 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాము, కొండ ప్రాంతంలో అక్కడే నివసిస్తున్నాము. కాలువలు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు. ఇప్పుడు మాకు పట్టా వచ్చింది, అన్ని వస్తాయి అనే ఇది మాకు కలిగింది. ఇప్పుడు నమ్మకం నారా లోకేష్ గారి మీద చాలా నమ్మకంతో పట్టా తీసుకెళ్తున్నాము. అలాగే అన్ని కూడా వస్తాయని మాకు చాలా నమ్మకం కుదిరింది. నారా లోకేష్ గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆయన మరి మీ ఎమ్మెల్యేగా ఆయనది ఈ ప్రాంతం కాదు, యాక్చువల్ ఆయనది ఎక్కడ బయట ప్రాంతం, కానీ మీ ఎమ్మెల్యే అంటే మీ నియోజకవర్గంలో మీ ప్రాంతంలో పోటీ చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నారు ఆయన గెలిపించుకున్నందుకు? మంగళగిరిని ఆయన ఎంచుకోవడం మా అదృష్టము. చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏం మాట్లాడారు పట్టా ఇచ్చేటప్పుడు? ఏం మాట్లాడారు అంటే పట్టా ఇచ్చారు, ఏమ్మా హ్యాపీనా అని అడిగారు. చాలా హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్ అని నేను చెప్పాను. నా పిల్లలు నేను ఆయనతో ఫోటో దిగి వచ్చాము. అంటే నార్మల్ గా ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా ఏదో లోకల్ నాయకులు తిప్పించేస్తారు, ఆయన శ్రద్ధ పెట్టి పేదలకు ఇవ్వాలనేసి అయితే ఉండదు. చాలా మంది రాజకీయ నాయకులు ఒకరికి ఇచ్చేస్తారు, మిగతాదే పనిచేయమంటారు. సో అట్లా కాకుండా అందరికీ ఆయన చేతుల మీదుగా ఇచ్చి పైగా బట్టలు పసుపు కుంకుమ పెట్టి ఇస్తున్నారు కదా, సారే కూడా పెడుతున్నారు. ఎట్లా ఈ విధంగా ఎప్పుడైనా చూసారా ఏదైనా రాజకీయ నాయకుడిని? లేదు, చూడలేదు. ఆయన ఆడబడుచులుగా ఫీల్ అయ్యి మాకందరికి ప్రతి ఒక్కరికి ఆయన చేతుల మీదుగా తీసుకోవడం మా అదృష్టము. ఆయన చేతుల మీదుగానే ఇస్తున్నారు, అందరికి శ్రమ అనుకోకుండా ఒక్కొక్కరికి పిలిచి ఆయనే ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అమ్మా మీ పేరమ్మా? బానోబి షేక్. షేక్ బానోబి. అంటే ఎంత ఉంటుందా మీ వయసు? 70 ఉంటాయండి. 70 ఉంటాయి. మరి ఈ 70 ఏళ్ళ వయసు వరకు మీకు ఇల్లు సొంత ఇల్లు లేదు? ఇల్లు ఉంది సొంతం. అంటే పట్టా ఉందా? మట్టి గోడలు ఇప్పుడు ఇచ్చారు పట్టా. అంటే ఇంతవరకు పట్టా లేదా ఇంటికి? ఇయ్యాల. మరి ఇంత ముందు చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు కదా, వాళ్ళు ఇవ్వలేదా? ఇచ్చారు, మూట కట్టుకుని పోయారండి వాళ్ళు, తగాద పడి నజీరు ఉండంగా. మరి లోకేష్ గారు మీకు చెప్పినట్టుగా ఇచ్చారు కదా ఇళ్ళ పట్టా? ఇచ్చారు. అయ్యగారు ఏం చల్లగా, చెప్తారు లోకేష్ గారికి? అయ్యగారు చల్లగా ఉండాల. చల్లగా ఉండాలని దీవిస్తున్నారు. ఆ, బట్టలు కూడా పెట్టినట్టు ఉందిగా మీకు? పెట్టారు. బాగానే మాట్లాడారా లోకేష్ గారు మీతో? బాగా మాట్లాడు. బ్రదర్ మీ పేరు? ఉస్మాన్ సార్. షేక్ ఎలా ఫీల్ అవుతున్నారు? లోకేష్ గారిని కలిసి ఇళ్ల పట్టా అందుకున్నారుగా? అందుకున్నాం సార్. 20 సంవత్సరాల నుంచి ఏం లేదు సార్. అంటే మా అమ్మ నాన్న కళ వాళ్ళు చనిపోయారు, ఇప్పుడేమో మాకు సార్ నిర్వహించారు సార్. చాలా వచ్చారు ఇప్పుడు? మా చెల్లి పేరు మీద సార్. మీ అమ్మ నాన్న లేరు కాబట్టి మీ చెల్లి పేరు మీద ఇచ్చారు. చాలా హ్యాపీనా? చాలా హ్యాపీ సార్. ఎందుకంటే 20 ఏళ్ళ నుండి ప్రయత్నిస్తున్నారు, ఇప్పుడు సొంత ఇంటి కళ ఈ రోజు నెరవేరింది సార్. లోకేష్ గారు ఈ విధంగా చేస్తారు అసలు అనుకోలేదు సార్. సార్ కూడా ఎంతసేపు ఉండి మరీ చేతుల మీద ఎగేసారని అనుకోలేదు సార్. ఇస్తారంటే ఎవరో లోకల్ లీడర్ల చేతుల మీద ఇస్తారు అనుకున్నారు. కొంతమందికి చెల్లిపోతారేమో అనుకున్నాం, కానీ అందరికి ఇచ్చేంత వరకు ఉండి పైగా బట్టలు పెట్టి బట్టలు గిట్లు ఇచ్చి చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు సార్. చాలా థ్యాంక్ యూ లోకేష్ సార్. అంటే ఇంతకుముందు చాలా మంది పొలిటీషియన్స్ చూసుంటారు ఇక్కడ, ఎవరు కూడా మీకు ఈ విధంగా చేయలేదు. సో ఈయన వచ్చిన 10 నెలలకి ఈ విధంగా చేశారు కదా, ఏం చెప్తారు లోకేష్ గారికి? చాలా థ్యాంక్ యూ సార్, బాగా చేస్తున్నారు సార్. ఏమనుకుంటారు? అంటే ఆయనది ఈ ప్రాంతం కూడా కాదు, కానీ మీ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని మీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి మొదట్లో ఓడిపోయినా సరే వెళ్ళిపోకుండా మళ్ళీ ఇక్కడే పోటీ చేసి ఈరోజు ఘన విజయం సాధించారు. సో ఆయన మీ ప్రాంతం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కదా, సో మీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గౌరవంగా ఉంది సార్ ఆయన మా ఎమ్మెల్యే కావడం. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడి నుండి వచ్చారంటే మంగళగిరి అంటే మీ ఎమ్మెల్యే లోకేష్ అని అడుగుతుంటారా? ఎమ్మెల్యే గారి తాలూకా అంటాం, మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా. మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా. ఓకే, ఎలా ఉంది ఆయన పనితీరు, ఎలా ఉంది నియోజకవర్గంలో? చేస్తున్నారు సార్, సూపర్ బాగుంది. మీరేం చేస్తుంటారు? నేను డెకరేషన్ సార్, విజయవాడలో. మంగళగిరి ప్రజలంతా హ్యాపీనా ఆయన ఎమ్మెల్యే? హ్యాపీ సార్, నేనైతే ఫుల్ హ్యాపీ సార్. ఇంతకుముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరిని కంపేర్ చేసుకుంటే ఎవరు పనితీరు బాగుందంటారు? అంటే సార్ ఆయన ఉన్నప్పుడు మనకు అంత ఊహలేదు సార్, ఇప్పుడైతే నాకు తెలిసి బాగా చేస్తున్నారు సార్.